వాకాడు మండలం తూపిలిపాలె గ్రామంలో ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం, సాయిల్ టెస్ట్ ల్యాబ్, సోలార్ లైట్స్, అలాగే ప్లాట్ఫామ్స్ మరియు 66 లక్షల రూపాయలతో ఫిషింగ్ బోట్ రోడ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. శంకుస్థాపన కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యేకు గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వాకాడు మండల కూటమి ప్రభుత్వ నాయకులు పుష్పగుచ్చాలతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూపిలిపాలె గ్రామంలో ల్యాబ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. మత్స్యకారులకు నీటిలో మునిగిపోకుండా రక్షణ పరికరాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు త్వరలోని నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను కేటాయించే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మధురెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు అజిత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యలో మా తల్లుల దీవెనతో నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపినందుకు కూడా మీ అందరూ కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తాను తల్లి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గతంలో కూడా నన్ను గెలిపించారు, ఒకసారి ఓడించారు, మళ్ళీ గెలిపించారు. ఒకసారి ఓడిస్తే మీకు మంచి జరగదు అనుకున్నాను మీరు, కానీ మీ ఊరికి మంచి ఎవరు చేయలే. ఏం చేశారు? మా ఇష్టం ఎవడిపోయింది వచ్చారు, మా ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశాడు మీకు ఎవరేం చేయమన్నా చేసాము. తూగిలిపాలెం కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా తెలియదని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది, కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాము వర్క్ అని చెప్పాను. మీకు అందరూ కూడా వర్క్ పెట్టించా. ఈరోజు అందరూ కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, సంతోషం. ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత మత్స్యకారుల దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు. కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు నా దగ్గరకు చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీరు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టామని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రయత్నం లోపం ఉండదు. మేము చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, మనం ఎవరు కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతమంది పరిపాలించారు మిమ్మల్ని, కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు. సిమెంట్ రోడ్ వేసిన పాపన పోలే ఎవరు. ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప తర్వాత 5 సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీరు కూర్చోండి దాఖలాలు లేవు. వచ్చాయమ్మా? లేవు. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు, సముద్ర తీరానికి బ్రహ్మాండ 60 లక్షలతో ఒక పక్క తారు రోడ్డు, అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసి. ఎందుకంటే నాకు తూపిలిపాలెం అంటే ప్రేమ, మా మత్స్యకారులు నన్ను అభిమానించి రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ. అలాగే ఈనాడు పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా మీ ఊరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా శరత్కు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు, ఎక్కడన్నా సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు, పని చేసామంటే పని చేసామని రాస్తాడు. అది కావాలి మాకు. ఎందుకంటే మేము దాన్ని చూసన్నా ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులందరికీ చెప్తే తెలియజేస్తాం. ఒక శరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా లోపాలుంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకున్నాం. ప్రజల విషయంలో మిగతా విషయానికి కాంప్రమైజ్ కాదు, కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇప్పుడే మనం 1,30,00,000తో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్
8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేసామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు